హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక ఇండివిజువల్ బిల్డింగ్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, ఈ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ వచ్చి G+1 బిల్డింగ్ అనమాట. దానిపైన రేకుల షెడ్ కూడా వేసే ఉంది. అది కూడా రెంట్కి ఇచ్చారు వీళ్ళు. ఇప్పుడు కింద కనిపిస్తుంది కదా ఈ డోర్ వచ్చి, ఈ డోర్ నుంచి లోపల చివరి వరకు పార్టేషన్స్ ఏమి లేకుండా ఓపెన్ గోడౌన్ లాగా రెంట్కి ఇచ్చారంట. వాళ్ళు తాళం వేసి ఉంది, అందుకనే ఇప్పుడు నేను చూపించలేకపోతున్నాను. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు చూద్దాం పూర్తిగా. ఓకేనా? మనం పైకి వెళ్ళటానికి ఉత్తరం సందులోంచి పైకి వెళ్ళాలి. ఈ బిల్డింగ్ వచ్చి ఈస్ట్ ఫేస్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ ముందు 30 అడుగుల రోడ్డు కూడా ఉంది, చక్కగా రోడ్డు పక్కనే అనమాట. అలాగే మెయిన్ రోడ్డుకి, ఏలూరు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ అంటే ఒక 100 మీటర్స్ దూరంలోనే ఈ బిల్డింగ్ ఉందన్నమాట. సందులో మనం వచ్చినాక చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా. చూడండి, ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కిచెను, హాలు, ఒక బెడ్రూము, 3 వరుసగా ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఈ ఎంట్రన్స్ వచ్చి ఉత్తర ద్వారం అనమాట. వీళ్ళకి మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ హౌస్లో రెంట్కి ఉంటున్నారు ఒక ఫ్యామిలీ. ఫ్రెండ్స్ చూడండి, ఈస్ట్ ఫేస్ అని చెప్పాను కదా, ఆగ్నేయం మూల గోడకి టచ్ కాకుండా యువతలుగానే వాష్రూమ్ కట్టారు. వాస్తు ప్రకారం నో ప్రాబ్లం, అంటే గోడకి అసలు టచ్ అవ్వలేదు, స్పేస్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి అంతా చూద్దాం. ఫస్ట్ కిచెన్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా, ఎందుకంటే మన సొంతింటి కళ నిజం చేసుకోవటం కోసం ఇలాంటి వీడియోలన్నీ మనం పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. మనం డైరెక్ట్గా వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోతుంది కదా, అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ వచ్చి మనకి విజయవాడ ఏలూరు రోడ్డు రామవరపాడులో ఉందన్నమాట. మెయిన్ రోడ్డుకి ఓన్లీ 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనకి మన రోడ్డు ఎదురుగున్న అంకమ్మ తల్లి గుడి ఉంది, పక్కనే సాయిబాబా గుడి ఉంది, అలాగే డిమార్ట్ షాపింగ్ మాల్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే కూరగాయలు కానీ ఇంకా ఏమైనా నిత్యావసర వస్తువులు ఏమి తెచ్చుకోవాలన్నా అన్నిటికీ చాలా దగ్గరగా, మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఈ బిల్డింగ్ వచ్చి మనకి. అందులో మనం ఈ బిల్డింగ్ తీసుకుంటే కింద మెయిన్ రోడ్ పక్కనే కదా, ఏదైనా బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఏమంటారు? కొంచెం రెనోవేషన్ చేసుకొని ఏదైనా బిజినెస్ షాప్ లాంటిది కూడా మనం రన్ చేసుకోవచ్చు కదా. ఎలాగో మీరు వచ్చి చూస్తారు కదా, అప్పుడు మీకే అన్నీ అర్థమైపోతాయి. కొత్త కొత్త ఐడియాలన్నీ వచ్చేస్తాయి మీకే, నేను చెప్పకపోయినా. ఓకేనా ఫ్రెండ్స్, హాలు, బెడ్రూము మొత్తం 3 వరుసగా ఉన్నాయి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూస్తున్నాం. పైన మొత్తం రేకుల షెడ్ ఇచ్చేసారు ఒకే పోర్షన్ లాగా. దానికి కూడా అద్దె వస్తుంది వాళ్ళకి, మనం కొనుక్కుంటే మనకు వస్తుంది అద్దె, అంతే కదా. అలాగే ఈ బిల్డింగ్ సైట్ వచ్చి మనకి 58 గజాల్లో నిర్మించారంట. ఈ బిల్డింగ్ వచ్చి పొడుగు వచ్చి 38 అడుగులు, అలాగే వెడల్పు వచ్చి 15 అడుగులు. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చి మనకి 40 లక్షలు చెప్తున్నారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి నాకు, మీకు బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.